నిర్మాణంలో ముందడుగు. డయాఫ్రమ్ వాల్ కన్స్ట్రక్షన్ ప్రారంభం. భూమి పూజ, హోమం నిర్వహణ. కాంగ్రెస్ పథకాలు కనబడట్లేదా? డైవర్ట్ చేసేందుకే ధర్నాలు. కేటీఆర్ పై మండిపడ్డ పొన్నం ప్రభాకర్. నంబూరులో డిప్యూటీ సీఎం పర్యటన. స్వచ్ఛ ఆంధ్ర, స్వచ్ఛ దివస్ లో పాల్గొన్న పవన్ కళ్యాణ్. మొక్క నాటి మహాత్ముడి చిత్రపటానికి నివాళులు. కేంద్రానికి కృతజ్ఞతలు. మోదీ స్టీల్ ప్లాంట్ కు పునరుజ్జీవం పోశారు. ప్రగతి పరుగులు పెడుతుందన్న జీవీఎల్. హౌసింగ్ బోర్డు కాలనీలో వేలం తగదు. స్థలాలు అమ్మకానికి పెడితే ఊరుకో. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. ఓయో రూమ్ లో గంజాయి వ్యాపారం. కొండాపూర్లో యువతి, యువకుడు అరెస్ట్. పక్కా సమాచారంతో దాడులు. అన్ని కీళ్ల సంబంధిత సమస్యలకు రీజనార్థోస్పోర్ట్ హైదరాబాద్లో అధునాతనమైన సర్జరీ లేని వైద్యం. తిరుమలలో కోడిగుడ్డు కూర కలకలం. తెలియక తీసుకొచ్చామన్న భక్తులు, అవగాహన కల్పించి వదిలేసిన పోలీసులు. తెలంగాణ ప్రభుత్వం మరొక ముందడుగు. సెమీ కండక్టర్ పరిశ్రమలో భారీ పెట్టుబడులు. సింగపూర్ కంపెనీతో ఒప్పందం. అఫ్జల్గంజ్ కాల్పుల కేసులో పురోగతి. నిందితుల్లో ఒకరు బీహార్ మనీష్ గా గుర్తింపు. తెలంగాణ, బీహార్, కర్ణాటక, ఛత్తీస్గఢ్లలో గాలింపు. సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ కార్మికుల నిరసన. డిమాండ్ను పరిష్కరించాలంటూ సమ్మె. సిఐఎస్ఎఫ్ సిబ్బంది వైఖరిపై మండిపాటు. నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపారు. సంక్షేమాన్ని కొత్త పుంతలు తొక్కించారు. ఎన్టీఆర్ ఆశయ సాధనే లక్ష్యమన్న సీఎం చంద్రబాబు. ఎన్టీఆర్ సేవల స్మరణ. హైదరాబాద్ ఘాట్లో కుటుంబీకుల నివాళులు. భారతరత్న వస్తుందని ఆశిస్తున్నామన్న లోకేష్. టీడీపీ నేతలు మానసికంగా వేధిస్తున్నారు. తాను ఎన్టీఆర్ కుటుంబ వ్యక్తినే కదా, ఆడవాళ్లపై ఎందుకంత కక్ష అన్న లక్ష్మీ పార్వతి. అలిపిరి దగ్గర వాహనాల తాకిడి. చెక్ పాయింట్ వద్ద కిక్కిరిసిన వెహికల్స్. తిరుమలకు అనూహ్యంగా పెరిగిపోయిన రద్దీ. కరెంట్ పోల్స్ తాకి వ్యక్తి మృతి. యాదాద్రి జిల్లా మోటకుండూరులో ఘటన. న్యాయం చేయాలంటూ కుటుంబీకుల ధర్నా. పండక్కి అత్తగారింటికొచ్చిన అల్లుడు అదృశ్యం. ఇప్పటికీ లభించని ఆచూకీ. జనగామ జిల్లా బొమ్మెరలో ఘటన. షార్ట్ సర్క్యూట్ తో మీటర్స్ దగ్ధం. తప్పిన పెను ప్రమాదం. నిర్మల్ జిల్లా ఖానాపూర్లో ఘటన. 7 నెలలుగా అందని జీతాలు. భైన్సా ప్రభుత్వాసుపత్రిలో కార్మికుల తిప్పలు. కనీసం పట్టించుకోని కాంట్రాక్టర్.